హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిస్పీ మురుకులు చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక 2 కిలోల శనగపప్పు తీసుకొని 2 కిలోలకి 4 కిలోలు బియ్యం వేసుకున్నానండి. అందులో ఒక 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ పుట్నాలు, 50 గ్రామ్స్ సాబుదానా వేసుకున్నానండి. ఇందులోనే వాము, జీలకర్ర వేసుకొని, పిల్లలు కనిపిస్తే తినరు కాబట్టి మా పిల్లలు ఇందులోనే మిల్లు పట్టించుకున్నానండి, పిండి పట్టించుకున్నాను. ఇప్పుడు ఇందులో కావాల్సినవి సాల్ట్ ఒక 7 స్పూన్లు, అంటే ఒక చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాస్ అంతండి వేసుకున్నాక చూద్దాం. ఒక టీ గ్లాస్ అంత సాల్ట్, ఒక టీ గ్లాస్ అంత కారం, ఒక 2 స్పూన్ల పసుపు వేసుకొని ముందుగా పొడి పిండినే కలుపుకోవాలండి ఈ విధంగా. తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. కలిపాక చూద్దాము. ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని మొత్తం ఒకటేసారి కలుపుకోవట్లేదండి, నేను సగం కలుపుకుంటున్నాను. ఒకటేసారి కలుపుకోవడం వలన ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది, అందుకు సగం కలుపుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత మిగతా సగం కలుపుకోవాలండి. ఇప్పుడు జంతికల్లాగా వేసుకుందాం, మురుకులు జంతికలు. ఈ విధంగా ఈ సన్న మురుకులు చేసుకుంటున్నానండి. ఈ విధంగా జంతికల గొట్టంలో పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటున్నాను. నేను 2 స్టవ్ల మీద చేసుకుంటున్నానండి. 2 స్టవ్ల మీద చేసుకోవడం వల్ల తొందరగా అయిపోతుందండి, టైం వేస్ట్ కాదు. అయ్యాక చూద్దాము. ఈ విధంగా చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకు స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.